హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్న మూవీటెక్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రీసెంట్ టైమ్స్లో మనకి ఓటీటీలో రిలీజ్ అయిన కొన్ని తెలుగు సినిమాలు అయితే ఈ వీడియోలో రికమెండ్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఆ సినిమాలు ఏంటో చూసుకున్నట్లయితే మనకి ఆహా ప్లాట్ఫామ్లో కొత్తగా స్ట్రీమింగ్కి వచ్చిన సత్య అనే మూవీ, అలాగే మనకి ఈటీవీ విన్లోకి స్ట్రీమింగ్కి వచ్చిన కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా. ఫ్రెండ్స్, ఈ రెండు సినిమాలు ఎందుకు అనేది మీకు చిన్నగా డిఫైన్ చేయాలంటే, ఈ రెండు సినిమాల్లోనూ ఏదో ఒక సర్టెన్ పాయింట్లో క్యాస్ట్ అనే పాయింట్ వల్ల గొడవలు జరగడం, ఇంజస్టిస్ జరగడం జరుగుతాయి. అలాగే ఆ ప్రాబ్లం వల్ల చదువుకునే వాళ్ళకి, అలాగే వాళ్ళ పేరెంట్స్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అనే దాని గురించి ఈ రెండు సినిమాల్లోనూ మనకు మెయిన్గా చూపించే ప్రయత్నం అయితే చేశారు. అలాగే ఫ్రెండ్స్, మనం సత్య మూవీకి సంబంధించిన స్టోరీని చిన్నగా డిఫైన్ చేయాలంటే, ఈ సినిమాలో స్కూల్లో చదువుకుంటున్న సత్య అనే పిల్లవాడు కొన్ని సమస్యల వల్ల గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. మరి అటువంటి సిచ్యువేషన్స్ లో స్కూల్ చేంజ్ అయిన లోయర్ క్యాస్ట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నిజంగా ఎన్ని విధాలుగా సమస్యలు ఎదుర్కొంటారనే దాని గురించి, అలాగే వాటితో పాటు స్కూల్ చేంజ్ అవడం వల్ల ఎన్ని విధాలుగా కంఫర్ట్స్ అనేవి మనం చేతులారా పోగొట్టుకుంటాము అనే దాని గురించి, అండ్ మెయిన్లీ స్కూల్ డేస్ లో లవ్ గురించి, అలాగే ట్రూ ఫ్రెండ్షిప్ గురించి చాలా న్యాచురల్ గా అయితే చూపించారు. అలాగే ఫ్రెండ్స్, లాస్ట్ 1.5 month వరకు కూడా మన తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా లేదు. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఆహా అనే ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది. అలాగే మూవీ రూల్స్ అనే వెబ్సైట్ లో కూడా అవైలబుల్ గా ఉంది. సో ఫ్రెండ్స్, ఎప్పటివరకు ఈ సినిమాని ఎవరైనా చూసి ఉండకపోతే ఖచ్చితంగా చూడండి, అసలు మిస్ అవ్వద్దు. అలాగే ఫ్రెండ్స్, ఈ క్యాస్ట్ అనే టాపిక్ మీద నేను రికమెండ్ చేయబోయే రెండో మూవీ వచ్చేసి రీసెంట్ టైమ్స్ లో మన తెలుగు లాంగ్వేజ్ లో థియేటర్స్ లో రిలీజ్ అయిన కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా. ఫ్రెండ్స్, ఈ సినిమా మనకు స్టార్ట్ అవడమే 90s బ్యాక్ డ్రాప్ లో ఒక చిన్న విలేజ్, అలాగే ఆ విలేజ్ కు సంబంధించిన కొంతమంది పిల్లల గురించి, అలాగే వాళ్ళ స్ట్రగుల్స్ అండ్ లైఫ్ స్టైల్ గురించి చూపించినట్టు అనిపిస్తుంది. బట్ తర్వాత మనకు అర్థమవుతుంది, ఇట్స్ ఆల్ అబౌట్ ద క్యాస్ట్ అండ్ పాలిటిక్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిటీ కుర్రాలని చెప్పి ఒక నార్మల్ పేస్లో నార్మల్గా సినిమా తీసిన అది మనకు ఎంతో కొంత నచ్చుతుంది. కానీ ఈ మూవీలో మనకు చాలా ఎక్కువ ప్లస్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. అవి టోటల్గా ఫ్రెండ్షిప్ గురించి, క్యాస్ట్ గురించి, అలాగే క్యాస్ట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి. ఫ్రెండ్స్, ఈ సినిమా చూసే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ సినిమా మనల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, ముఖ్యంగా మన చిన్నతనంలో చేసిన అల్లర్లను గుర్తు చేస్తుంది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను థియేటర్లో మిస్ అయ్యాను. అప్పుడు మిస్ అయినందుకు ఇప్పుడు ఓటీటీలో చూడవలసి వచ్చినందుకు నేను చాలా బాధపడుతున్నాను. అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఈ సినిమా అంత ఇంపాక్ట్ కలిగించింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రెండు సినిమాలకు సంబంధించి నాన్ స్పాయిలర్ రివ్యూ. ఈ మూవీస్కి సంబంధించినంత వరకు నేను వీలైనంత స్పాయిలర్స్ లేకుండా రివ్యూ అయితే ఇచ్చాను. అలాగే ఫ్రెండ్స్, ఇటువంటి ఎన్నో నాన్ స్పాయిలర్ రివ్యూస్ అనేవి మా ఛానల్లో పోస్ట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, అటువంటి అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకూడదు అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. దానివల్ల మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కింద అయితే వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా ఈటీవీ విన్ అనే ఓటీటీ యాప్లోను, అలాగే మూవీ రూల్స్ వెబ్సైట్లోను అవైలబుల్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ రెండు సినిమాలని అస్సలు మిస్ అవ్వద్దు. సో ఉంటాను. టేక్ కేర్. బాయ్ బాయ్.